వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సూర్య. తిరుమల తిరుపతిలో వన్యమృగాల దాడులు భయభ్రాంతులకు గురి చేస్తుంది. తిరుమల కొండలో విలువైన వృక్ష సంపదతో పాటు జంతు సంపద పెరుగుతోంది. శేషాచలం అడవులు కొన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించున్నాయి. అత్యంత దట్టమైన ప్రాంతంలో లోయల్లో విస్తరించున్న అడవుల్లో ఎన్నో రకాల జంతు జీవరాశులు జీవిస్తున్నాయి. వాటిలో ప్రమాదకరమైన వన్యమృగాల సంతతి మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తిరుమలకు వెళ్లే 2 కాలిబాటల్లో చిరుతపులుల సంచారంతో భక్తులు భయపడిపోతున్నారు. గతంలో భక్తులపై దాడులు సైతం చేశాయి. అటు కొండపైన ఘాట్ రోడ్ లో తరచుగా ఏనుగులు వాహనదారులకు అడ్డొస్తున్నాయి. వన్యమృగాల దాడులను కట్టడి చేయడం టీటీడీకి సవాల్గా మారింది. అడవుల్లో ఉండే వన్యమృగాలు ప్రజల మధ్యకు ఎందుకు వచ్చేస్తున్నాయి? ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోలేకపోతుంది? ఐ న్యూస్ తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తిరుమల కాలిబాట కావచ్చు, ఘాట్ రోడ్ లో కావచ్చు, లేదా తిరుమలలో ఎక్కడెక్కడ చిరుతలు గాని ఏనుగులు గాని ఇలా వన్యమృగాలు తిరుగుతున్నాయి. మరి టీటీడీ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? భక్తులు ఏమంటున్నారు? భక్తులు తిరుమల ఘాట్ రోడ్ లో గాని కాలిబాట మార్గాల గుండా వెళ్లే సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే విధంగానే తిరుమలతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా అంటే శేషాచలం అటవీ ప్రాంతాలు ఆనుకున్నటువంటి చాలా ప్రాంతాల్లో ఈ చిరుతల సంఖ్య ఎక్కువగా అంటే జనావాసాల వద్ద కూడా తిరుపతి పట్టణంలోకి వస్తున్నాయి. అదే విధంగానే ఏనుగులు కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి. మరి ఆయా ప్రాంతాల్లో ఎటువంటి జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? తిరుపతి యూనివర్సిటీలో కూడా చిరుతలు ఈ మధ్య కాలంలో కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తిరుమల తిరుపతిలో చాలా ప్రాంతాల్లో వన్యమృగాలు పెద్ద ఎత్తున రావడానికి గల కారణాలేంటి? మరి టీటీడీ తిరుమలకి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇందులో నడిచి వచ్చే భక్తుల సంఖ్య తిరుమలకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు శ్రీవారి మెట్టు గుండా కావచ్చు, ఇట్లా అంటే అలిపిరి కాలిబాట మార్గాల గుండా తిరుమలకి పెద్ద ఎత్తున దాదాపుగా 30,000 మంది పైగా కూడా 40,000 వరకు కూడా రద్దీ రోజుల్లో తిరుమలకు నడిచి వస్తూ ఉంటారు. మరి భక్తులకి అందరికీ కూడా కాలిబాట మార్గాల్లో వచ్చిన సందర్భంలో చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు. వన్యప్రాణులు వచ్చి దాడి చేస్తాయని. ఎందుకంటే గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిరుతలు గతంలో చిన్నపిల్లల మీద దాడులు చేయడం, దాని తర్వాత టీటీడీ కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. సో అలాంటి భయాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఎక్కువగా శ్రీవారి మెట్టు మార్గాల గుండా ఈ చిరుతలు అనేది అక్కడ ఎక్కువగా సంచరిస్తూ ఉన్నాయి. అక్కడ కూడా ఇప్పటికే టీటీడీ భద్రతా సిబ్బంది కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం అలిపిరి మార్గాల్లో కూడా గతంలో చిరుతలు దాడులు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు. ఇక్కడ అలిపిరి మార్గాల్లో భక్తులకు సంబంధించి వచ్చే సందర్భంలో ఇట్లా ఖాళీగా లేకుండా గుంపులుగా రావాలనేది ప్రధానంగా టీటీడీ అధికారులు, టీటీడీ భద్రతా సిబ్బంది చెప్తుంటారు. ముఖ్యంగా మనం ఒకసారి ఇట్లా ఫారెస్ట్ అంతా కూడా చూస్తే చాలా దట్టంగా ఉంటుంది. అందువల్లనే గతంలో ఈ చిరుతలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంగా దాదాపుగా ఒక 100 నుంచి 150 మీటర్ల వరకు కూడా ఈ కాలిబాట అంటే దీని నుంచి కూడా చాలా దూరం వరకు కూడా మొత్తం కూడా క్లీన్ గా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ దూర ప్రాంతం అంటే అటవీ ప్రాంతం నుంచి కూడా చిరుతలు ఏదైనా సరే కనపడిస్తే వెంటనే అంటే సంబంధించిన భక్తులు కూడా అప్రమత్తం అవుతారు అనే ఉద్దేశంతో ఆ రకంగా చర్యలు తీసుకున్నారు. కానీ ఈ రకంగా గుంపులుగా రావాలి, తిరుమలకి నడిచి వచ్చేటప్పుడు ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకుండా రావాలనేది ప్రధానంగా చెప్తూ ఉంటారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము నెల్లూరు నుంచి దర్శనం టికెట్స్ మేము మామూలు నడిచిపోతున్నాం, పైన ఇస్తాం. బాగానే ఉంది, ఏమి ఇబ్బంది. ఎన్ని గంటలు నడుస్తుంది? మేము 8:20కి వచ్చాము. ఇప్పుడు ఇంకా 1 అవర్ బట్టి. ఎక్కడి నుంచి వస్తున్నా తమ్ముడు? కర్ణాటక మొత్తం అందరూ టోటల్ కర్ణాటక. ఓకే, యువర్ నేమ్, వాట్ ఇస్ యువర్ నేమ్? అమరేష్. ఓకే, చాలా మంది చూడండి కర్ణాటక నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. మనం చూడొచ్చు. భక్తులకు సంబంధించి ఈ రకంగా గుంపులుగా రావాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని వీళ్ళందరినీ కూడా తీసుకొని వస్తే చాలా జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని చేతితో పట్టుకొని నడుచుకుంటూ తీసుకువెళ్ళాలి అనేది ప్రధానంగా టీటీడీ భద్రతా సిబ్బంది వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సో ఎక్కడి నుంచి వచ్చాం? చెప్పు, ఎక్కడి నుంచి వచ్చాం? అనకాపల్లి, వైజాగ్. ఎంత టైం నడిపిస్తున్నారు? 2 అవర్స్, 3 అవర్స్. లేవు, పైకి వెళ్ళాక మళ్ళీ చూడండి ఇట్లా చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా నడిచి వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకొని తిరుమల వెళ్తూ ఉంటారు.
ఈ విధంగా చూడండి, ఈ విధంగా చూడండి, ఈ విధంగా చిన్న పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా చేతితో పట్టుకొనే కాలిబాటకుండా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే పిల్లలు ఎందుకంటే ఇటు సైడ్ వెళ్తూ ఉంటారు, అటు సైడ్ దాటుకుంటూ ఉంటారు. అలా లేకుండా నడిచి వెళ్లే సందర్భంలో, అది కాకుండా భక్తులు గుంపులుగా తిరుమలకి వెళ్ళాలి. ఆ సందర్భంలో తల్లిదండ్రులు ఎవరు కూడా చిన్నపిల్లలు చెయ్యి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అంటూ కూడా చెప్తున్నారు. మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నెల్లూరు నుంచి సార్. నెల్లూరు నుంచి వచ్చారు. నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటారు. ఎందుకంటే చిరుతలు ఇట్లా వన్య మృగాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా బిడ్డలను ఈ విధంగా పట్టుకొని తీసుకెళ్ళండి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, రైట్. సో చూడొచ్చు, మొత్తం మీద చాలా మంది భక్తులు తిరుమలకి సంబంధించి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి అదే సందర్భంలోనే ఈ విధంగా చిన్నపిల్లల్ని దగ్గర పెట్టుకుని తీసుకువెళ్ళాలనేది గతంలో కూడా టీటీడీ చెప్తూ ఉంటుంది. తరచూ కూడా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది. సో మొత్తం మీద తిరుమలకి సంబంధించి కాలిబాట గుండా కూడా తిరుమలకి దాదాపుగా ఒక 5-6 గంటల సమయం నడిచి తిరుమలకి వెళ్తూ ఉంటారు. ఆ సందర్భంగా ఎందుకంటే ముక్కుల్లో భాగంగా చాలా రకాలుగా ఇబ్బందులు పడి తిరుమలకి నడిచి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ అంటే వన్య మృగాలు చిరుతలకు సంబంధించి మాత్రం జాగ్రత్తలు తీసుకొని అంటే కాలిబాట మార్గం గుండా ఇట్లా శ్రీవారిమెట్టు కావచ్చు, అదేవిధంగానే అటు సైడ్ అంటే అలిపిరి మార్గం గుండా పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తగా వెళ్ళి తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకోవాలని మాత్రం టీటీడీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. సో గాలిబాట మార్గాలు కాకుండా ఘాట్ రోడ్ లో కూడా ఏనుగులు అంటే ఇట్లా తిరుమలలో పాపనాశన క్షేత్రాల వద్ద కావచ్చు, అదేవిధంగానే ఘాట్ రోడ్ లో కూడా కొన్ని చోట్ల ఏనుగులు అనేది కూడా తరచూ వస్తూ ఉంటాయి. అక్కడ కూడా ఏ విధంగా జరుగుతుంది, టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వాటిని కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాలిబాట మార్గాల్లో చిరుతలు భక్తుల పైన దాడి చేస్తున్నాయి, అదేవిధంగానే భయపడుతున్నారు. ఇప్పటికే టీటీడీకి సంబంధించి కూడా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే గుంపులుగా వెళ్తున్నారు. చాలా జాగ్రత్తలు అంటే సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఘాట్ రోడ్లలో అంటే తిరుమల నుంచి తిరుపతికి దిగేటట్టు ఘాట్ రోడ్లలో కూడా ఈ మధ్య కాలంలో ఏనుగులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఏనుగులు ఎక్కడ వస్తున్నాయి ఏంది అనే దానిపైన ఏనుగులు ఆర్చి దాటిన తర్వాత మనం ఘాట్ రోడ్ లో ఉన్నాం. ఇక్కడే చూడొచ్చు, ఈ ప్రాంతాల్లోనే ఏనుగులు తరచుగా రోడ్లపైకి వస్తూ ఉన్నాయి. అంటే ఈ ఎదురు గుమ్ములు తినడానికి లేదంటే ఇట్లా రకరకాల చెట్లు తినే ఆహారం అంతా కూడా రోడ్డుకు ఆనుకొనే ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి తరచుగా ఏనుగులు వస్తున్నాయనేది ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఆ ఏనుగులు వచ్చిన సందర్భంలో ఘాట్ రోడ్ లో ఒకసారిగా అంటే పైన జిఎన్సి టోల్ గేట్ నుంచి కూడా ఉన్నటువంటి వాహనాలని అక్కడికక్కడ ఆపివేసి భక్తులకి ఇబ్బందులు లేకుండా, వాహనదారులకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కూడా ఏనుగులు వాహనాలపైన దాడులు చేయకుండా టీటీడీ భద్రతా సిబ్బంది చర్యలు తీసుకుంటూ ఉంటారు. అందువల్లనే ఇది కాస్త ఒక రకంగా చెప్పాలంటే కాస్త డేంజర్ జోన్ గానే చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి భక్తులు కూడా ఎవరు కూడా వాహనాలు రోడ్డు పైన ఆపేసి, లేదంటే రోడ్డుకి ఇరువైపులా ఆపేసి ఏదో సెల్ఫీలు తీసుకోవాలనో, లేదంటే ఫోటోలు తీసుకోవాలనో, లేదంటే ఎక్కడో ఈ వాతావరణం అంతా కూడా క్లైమేట్ బాగుంది కదా అని అటవీ ప్రాంతాల్లోకి అలా వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ ఎవరు కూడా చేయొద్దండి అనేది ప్రధానంగా టీటీడీ అధికారులు చెప్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అంటూ కూడా ఇక్కడ రాస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఏనుగులకు సంబంధించి కావచ్చు, వన్య మృగాలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఎవరు కూడా ఇక్కడ వాహనదారులు తిరుమలకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్లే సందర్భంలో ఈ ప్రాంతంలో ఇక్కడ అంటే తిరుమల నుంచి దిగేటప్పుడు దిగిన తర్వాత ఏనుగుల ఆర్చ్ అంటే కాలిబాట మోకాలు మిట్టు ఇవన్నీ కూడా దాటుకున్న తర్వాత కాలిబాట మార్గాలు అక్కడ దగ్గరలో ఆంజనేయ స్వామి గుడికి బ్యాక్ సైడ్ దగ్గరలో ఈ ప్రాంతాలు ఎక్కడా కూడా ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఆపద్దన్నట్టు కూడా ఇప్పటికే కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. సో మొత్తం మీద ఇలా అంటే తిరుమలకి సంబంధించి కాలిబాట మార్గాల్లో చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంటే అదే స్థాయిలోనే ఈ ఘాట్ రోడ్లలో ఈ మధ్య కాలంలో ఏనుగులు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్న సందర్భంలో టీటీడీకి సంబంధించి భద్రతా సిబ్బంది కూడా ఆ ఏనుగులు వచ్చిన సందర్భంలో కొన్ని రకాల చర్యలు తీసుకుని వెంటనే వాటన్నిటిని కూడా వాహనాలను ఆపివేసి భక్తులకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ఆపిన తర్వాత ఆ ఏనుగులు వచ్చినటువంటి ఏనుగులన్నింటినీ కూడా మళ్ళా తిరిగి అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్లే అంటే తరిమేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా వాటిని, ఎందుకంటే ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఈ ఫారెస్ట్ ఏరియాలో వాటిని నిలుపుదల చేసే అవకాశం ఉండదు. ఆహారం కోసం అవి వస్తూనే ఉంటాయి. వారానికో 10 రోజులకో 15 రోజులకో గుంపులుగా వస్తూ ఉంటాయి. ఆ సందర్భంగా తాత్కాలిక చర్యలు మాత్రమే తీసుకోవచ్చు అంతే. ఎందుకంటే డీప్ ఫారెస్ట్ ఇదంతా కూడా తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం అంటాను కానీ కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా ఇదంతా కూడా విస్తీర్ణమై ఉంటుంది. దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. అందువల్లనే వన్య మృగాలు ఎన్నో రకాల జీవరాశులు ఇందులో ఉన్నాయి. అందులో భాగంగా ప్రమాదకరంగా ఉండేది మాత్రం చిరుతలు, దాని తర్వాత ఏనుగులు.
చిరుతలు ఇప్పటి వరకు కూడా కొంతమంది భక్తులపైన గతంలో దాడులు చేసినప్పటికీ కూడా ఏనుగులకు సంబంధించి మాత్రం ఎక్కడ కూడా భక్తులకు సంబంధించి ప్రస్తుతానికి అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు గురి చేయలేదు. కానీ ఇలా ఘాట్ రోడ్లలో మాత్రమే ఈ రకమైనటువంటి ఎదురు గుంపులకు సంబంధించి వీటిని తినడానికే ఏనుగులు ఈ ఘాట్ రోడ్డుకి ఇక్కడికి వస్తూ ఉంటాయి. మనం చూడొచ్చు ఇది ఆహారం ఎక్కువగా ఏనుగులు తీసుకుంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. అందువల్లనే వీటిని తినడానికే రోడ్డు కానుకొని, ఎందుకంటే మనం ఒకసారి చూస్తే వాహనాలన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. ఈ వాహనాలన్నీ అంటే తిరుమలకి వెళ్ళినటువంటి వాహనాలు తిరుగు ప్రయాణం అవుతూ ఉంటాయి. భక్తులు స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యే సందర్భంలోనే ఈ వాహనాలు ఈ ఘాట్ రోడ్డు గుండా భక్తులు వెళ్తూ ఉంటారు. అదే సందర్భంలోనే ఇవి తినడానికి ఇక్కడ ఏనుగులు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మనం చూడొచ్చు, పచ్చగా ఎంత ఇదిగా ఉందో చూడొచ్చు. మొత్తం కూడా కంప్లీట్ గా ఇవన్నీ కూడా తినడానికే ఏనుగులు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాయి. అటు సైడ్ ఏనుగులు వస్తూ ఉంటాయి. అదే సందర్భంలోనే గుర్తించినటువంటి భక్తులు ఒకసారిగా భయాందోళనకు గురై వెంటనే ఫారెస్ట్ అధికారులకు కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు వీళ్ళందరికీ కూడా వెంటనే సమాచారం ఇస్తారు. ఆ సందర్భంగా తిరుమల అంటే ఘాట్ రోడ్ లో వాహనాలన్నింటినీ కూడా ఆపివేసి భక్తులకి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, వాహనదారులకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వీటన్నిటిపైన కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటూ ఉంటారు. సో మొత్తం మీద తిరుమలకు వచ్చే భక్తులు మాత్రం కాలిబాట మార్గాల్లో ఏ విధంగా జాగ్రత్తగా వెళ్లాలో, గుంపులుగా తిరుమలకు వెళ్లాలో అదే స్థాయిలో తిరుమలకి వెళ్ళిన తర్వాత తిరుగు ప్రయాణంలో వాహనదారులు కూడా పైన జిఎన్సీ టోల్ గేట్ దాటిన తర్వాత ఎక్కడా కూడా మార్గ మధ్యాల్లో వాహనాలు ఆపకండి. ఎందుకంటే వన్యమృగాలు చాలా రకాలుగా ఎక్కువగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి మార్గ మధ్యాలు ఎక్కడ కూడా ఆపకుండా నేరుగా తిరుపతి దిగేంత వరకు కూడా నేరుగా వెళ్ళండి అనేది ప్రధానంగా అధికారులు చెప్తూ ఉంటారు. అదేవిధంగానే టీటీడీ భద్రతా సిబ్బంది కూడా సూచనలు చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద తిరుమలకి సంబంధించి ఇప్పటికే ఈ వన్యమృగాలు రోజు రోజుకు కూడా పెద్ద ఎత్తున ఎక్కువగా సంతతి చెందుతున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య ఏ విధంగా పెరుగుతుందో అదే స్థాయిలోనే జాగ్రత్తలు కూడా తిరుమలకు వచ్చిన భక్తులు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు మనము తిరుమల కాలిబాట కావచ్చు, అదేవిధంగానే ఘాట్ రోడ్లలో వన్యమృగాలు అంటే చిరుతలకు సంబంధించి, అదేవిధంగా ఏనుగులకు సంబంధించి ఏ రకంగా అంటే వస్తున్నాయి, అదేవిధంగానే భక్తులు ఏమంటున్నారు, మరోవైపు టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పటి వరకు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. అదేవిధంగానే తిరుమలకి వెళ్ళిన తర్వాత భక్తులు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. అయితే తిరుపతిలో కూడా అంటే అవుట్స్కట్స్ ఏదైతే తిరుమలకి సంబంధించి శేషాచలం అటవీ ప్రాంతాలకు ఆనుకొని సరిహద్దు ప్రాంతాలు ప్రస్తుతానికి మనం చూడొచ్చు. ఇదంతా కూడా తిరుమలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతం కిందకే వస్తుంది. అయితే ఈ ప్రాంతాల నుంచే అంటే ఎందుకంటే తిరుమలకు సంబంధించి అలిపిరి వద్ద ఇక్కడ జూ పార్క్ రూట్ లో ఇక్కడ రోడ్డు వేసిన కారణంగా ఇక్కడ నుంచి కూడా నేరుగా అంటే చిరుతలకు సంబంధించి అంటే ఒకవైపు పట్టణ ప్రాంతాల్లో కూడా వచ్చేస్తున్నాయి. అంటే వాహనదారులు కానీ ఇదంతా కూడా మనం చూడొచ్చు. వాహనదారులకు సంబంధించి వాహనదారులు రోడ్డు విపరీతంగా ఎక్కువగా ఉన్న కారణంగా అంటే ఎటువంటి అంటే ఇటు సైడ్ ఒకసారి మనం చూస్తే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్చ్ కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి ఇది ఎస్వి వేదిక్ యూనివర్సిటీకి సంబంధించి, వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీకి సంబంధించి ఇందు లోపల గత 6-7 నెలల నుంచి కూడా చిరుతలకు సంబంధించి పెద్ద ఎత్తున వస్తున్నాయి. అందువల్లనే అక్కడ స్థానికులు విద్యార్థులు కావచ్చు, అదేవిధంగానే యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో అంటే అక్కడ లోపల యూనివర్సిటీ లోపల ఈ చిరుతలకు సంబంధించి పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కుక్కల కోసం అని ఇట్లా రకరకాల చర్యల కోసం అవి లోపలికి వస్తున్నట్లు కూడా, ఆహారం కోసం వస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ కూడా బోన్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా వాటిని పట్టుకోవడానికి గతంలో కూడా 1-2 చిరుతలను పట్టుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్లి వాటన్నింటిని కూడా వదిలిపెట్టడం జరిగింది. చూడొచ్చు మనం తిరుమలకు సంబంధించి శేషాచలం అటవీ ప్రాంతంలో అంటే అలిపిరి వద్ద ప్రస్తుతానికి ఇది మొత్తం కూడా కంప్లీట్ గా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఈ ఫారెస్ట్ ఏరియాలోనే ఈ చిరుతలు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంటే ప్రధానంగా విద్యార్థులు చెప్పేది ఎలా అంటే యూనివర్సిటీ అంతా కూడా అటవీ ప్రాంతం అంటే కొండ కిందనే 7 కొండల కిందనే ఉంది కాబట్టి దీనికి ఎక్కడా కూడా అంటే కనీసం ఇది కూడా లేదు. అంటే అంటే ఆర్చ్కి సంబంధించి ఈ ఆర్చ్ వద్ద ఎక్కడ కూడా ప్రహరీ గోడలు కూడా లేదు కాబట్టి ఇట్లా ఓపెన్ గా ఉన్న కారణంగానే ఈ రకంగా నేరుగా చిరుతలన్నీ కూడా లోపలికి వచ్చేస్తున్నాయి అనేది ప్రధానంగా అంటే విద్యార్థులు అక్కడ ఉన్న విద్యార్థులు కానీ స్టాఫ్ కానీ చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఎందుకంటే యూనివర్సిటీ లోపల గతంలో చిరుతలు వచ్చిన నేపథ్యంలో వాటిని పట్టుకునే ప్రయత్నం చేశారు, బోన్లు పెట్టి ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా
ఇక్కడ నుంచి కూడా బయట ప్రాంతానికి కూడా తీసుకెళ్లి అక్కడ అంటే వదిలిపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. వైపు చూడొచ్చు యూనివర్సిటీ లోపల ఇక్కడ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది అధికారులు. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు కానీ ఇలాంటి సిబ్బంది కానీ ఎవరు కూడా ఒకరిద్దరు తిరగబాకండి, గుంపులు గుంపులుగా తిరగాలంటూ కూడా గతంలోనే బోర్డులు పెట్టారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అటవీ కొన్ని కిలోమీటర్ అంటే దాదాపుగా ఎకరాల వరకు కూడా ఉంది ఈ మొత్తం కూడా అటవీ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా. అందువల్లనే ఈ రకంగా బోర్డులు పెట్టడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్లు తిరుమల కాలిబాట మార్గాలు కావచ్చు, అదేవిధంగానే ఘాట్ రోడ్లలో కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో వన్యమృగాలు తిరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా సంచరించే ప్రాంతాల్లో మాత్రం స్థానిక ప్రజలు కానీ అదేవిధంగానే భక్తులు కానీ లేదంటే ఇక్కడ యూనివర్సిటీ లోపల విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానంగా చెప్తున్నారు. సాయంత్రం 6-7 దాటిన తర్వాత ఎవరిని కూడా యూనివర్సిటీ లోపలికి కానీ ఇలాంటి ప్రాంతాలకు కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. రాత్రి సమయాల్లో ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది విధులు నిర్వహించాలన్నా కూడా చాలా రకాలుగా భయపడుతున్నారు. ఏ సందర్భంలో ఎప్పుడు ఎటువైపు చిరుతలు వస్తాయో, ఎటువైపు ఎక్కడ దాడి చేస్తారంటే భయాందోళనలో చాలా రోజులు కొనసాగుతూ ఉంది. కానీ బోన్లు గతంలోనే ఏర్పాటు చేశారు. బోన్లు పెట్టిన సందర్భంలో కూడా 1-2 చిరుతలు పడ్డాయి. ఇంకా కూడా కొన్ని ఈ ప్రాంతాలను తిరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అటవీ ప్రాంతం అంటే శేషాచలం కొండలు దగ్గరలోనే ఈ ప్రాంతం అంతా కూడా ఉన్న నేపథ్యంలోనే అవి సాయంత్రం సమయాలు కావచ్చు లేకపోతే తెల్లవారుజాము సమయాల్లో ఇట్లా యూనివర్సిటీ లోపలికి వచ్చేస్తున్నట్లు కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. సో ఇలాంటిది తరచుగా ఇలాంటిది ఎక్కువగా ఇబ్బందులు గురి చేస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు తిరుమల కాలిబాట అదేవిధంగానే ఘాట్ రోడ్డు మార్గాలే కాకుండా కొండలకు ఆనుకొని ఉన్నటువంటి ఒకవైపు ఇటువైపు యూనివర్సిటీ ప్రాంతాలు కానీ అటు సైడ్ ఏదైతే కపిల్ తీర్థం జీవకోన అలాంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరచుగా ఈ ఏనుగు అంటే చిరుతలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో లోపల యూనివర్సిటీ లోపల కూడా అంటే గతంలో విద్యార్థులు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. చిరుతలకు సంబంధించి అంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి మొత్తం కూడా కూంబింగ్ లాగా దాదాపుగా ఒక 100 నుంచి 150 మంది స్టాఫ్ పెట్టి పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేసినప్పటికీ కూడా చిరుతలకు సంబంధించి ఆనవాళ్ళు ఎక్కడా కూడా గుర్తించలేకపోయారు. కానీ 1-2 చిరుతలు మాత్రం గతంలో పట్టుకోవడం జరిగింది. కానీ రిపీటెడ్ కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా తెలుపుతున్నారు. లోపల విద్యార్థులు ఏం చెప్తున్నారు, అసలు ఈ బోన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, చిరుతలకు సంబంధించి వాటిని అంటే నియంత్రణ చేయడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో యూనివర్సిటీ లోపల కూడా మనం ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. తిరుమల తిరుపతిలో పెద్ద ఎత్తున ఈ చిరుతలకు సంబంధించి ఇప్పటికే కూడా అంటే జనావాసాలకు వస్తున్నట్టు నేపథ్యంలో యూనివర్సిటీలో గత 6-7 నెలల నుంచి కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి జంతువుల్ని కుక్కల్ని తీసుకొని వెళ్ళిపోవడం కానీ ఇట్లా ఆహారం కోసం ఇక్కడికి రావడం కానీ ఇట్లా రకరకాలుగా చిరుతలు లోపలికి వచ్చి ఇక్కడే కూడా ఉండిపోతున్నాయి. గతంలో ఒక 2-3 చిరుతల్ని బోన్లు పెట్టి వాటిని బంధించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సిబ్బందికి కావచ్చు లేదంటే భద్రతా సిబ్బంది రాత్రి అయితే చాలు కనీసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ చిరుత వచ్చి దాడి చేస్తున్నటువంటి భయం వాళ్ళు వెంటాడుతుంది. అయితే ప్రస్తుతానికి మనం యూనివర్సిటీ లోపలికి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని చర్యలు అయితే యూనివర్సిటీ అధికారులు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చిరుతల సంఖ్య రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉండడం, శేషాచలం కొండలకి అత్యంత దగ్గరలోనే యూనివర్సిటీ ప్రాంగణం అంతా కూడా ఉన్న నేపథ్యంలో కనీసం ప్రహరీ గోడ కూడా లేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే అందువల్లనే ఈ ప్రహరీ గోడ అయినా సరే నిర్మించుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ప్రస్తుతానికి అధికార యంత్రాంగం కదిలిందని మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే యూనివర్సిటీ లోపల ప్రస్తుతానికి ప్రహరీ గోడ నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయి. కేవలం చిరుతలకు సంబంధించి చిరుతలు పెద్ద ఎత్తున కొండల నుంచి కూడా తిరుమల కొండల నుంచి కూడా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనే ఈ రకంగా ప్రహరీ గోడను నిర్మిస్తున్నారు. దాదాపుగా 10 అడుగుల ఎత్తు, దాదాపుగా 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ వరకు కూడా యూనివర్సిటీ ప్రాంగణం అంటే అన్ని బ్లాక్స్ అనుసంధానం చేసే విధంగా కూడా ఈ ప్రహరీ గోడ నిర్మాణాలన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీలో సంబంధించి సాయంత్రం 4 అయితే చాలు చాలా ప్రాంతాల్లో బోర్డులు పెట్టారు. కనీసం ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఏ సందర్భంలో ఎక్కడ చిరుతలు వచ్చి లోపలికి వచ్చి దాడులు చేస్తాయనేటువంటి భయం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలిపిన నేపథ్యంలోనే ఈ రకంగా ప్రస్తుతానికి నిర్మాణాలు
జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, స్థానికులు వీళ్ళకి అందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగానే ఈ రకంగా ప్రహరీ గోడ నిర్మాణాలు అనేది చకచకా జరుగుతున్నాయి. మొత్తం మీద యూనివర్సిటీకి సంబంధించి గతంలో అంటే దాదాపుగా ఈ ఏడాది నుంచి కూడా వీటికి సంబంధించి చిరుతలకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. రాత్రి అయితే చాలు ఈ రకంగా నేరుగా లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నట్టు ఆహారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కూడా కుక్కలను తీసుకొని నోట ఖర్చుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మొత్తం మీద కాంట్రాక్టర్లు ఇక్కడ మొత్తం వర్క్ చేపిస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి చిరుతలకు సంబంధించి అంటే అవి రాకుండా చేయడానికైనా ఎట్లా, ఎంత దూరం, ఎంత హైట్ వేస్తారు? ఇది 10 ఫీట్ వస్తుందండి కాంపౌండ్ వాల్. మనకి 5 ఫీట్ వాల్ వస్తుంది, 5 ఫీట్ ఫెన్సింగ్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను అడుగుతాను, ఇప్పుడు ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు 10 ఫీట్స్ వేస్తారు, 5 ఫీట్స్ గోడ వస్తుంది, దానిపైన ఇవి కమ్ములు వస్తాయి, ఇవి దాటే అవకాశం ఉండదా? మ్యాక్సిమం ఉండకపోవచ్చు అండి. మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఓకే, తగ్గుతుంది, 99% తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి యూనివర్సిటీ లోపల ఏ బ్లాక్స్ ఇవన్నీ కూడా అనుసంధానం అవుతాయి కంప్లీట్గా? ఇప్పుడు ఎన్సీసీ నుండి నా స్విమ్స్ వరకు బ్లాక్ అయిపోతుందండి. ఓకే, ఓకే, ఎంత మొత్తం అంటే కాస్ట్ ఏమైనా ఐడియా ఉందా దీనికి సంబంధించి? ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అనేది ఏమైనా వివరాలు ఏమన్నా? ప్రహరీ మొత్తం ఐడియా లేదండి ఎంత. ఓకే, మొత్తం ఎట్లా కట్టడాలు ఎట్లా ఉంటుంది సార్ ఇవన్నీ? మనకి బేస్మెంట్ లెవెల్ వరకు, బేస్మెంట్ నుండి ఒక 2 ఫీట్ హైట్ వరకు ఆర్ఆర్ మేసనరీ వస్తుందండి. ఆ తర్వాత వాల్ ఒక 4 ఫీట్ వస్తుంది, ప్లింత్ బీమ్ ఒక 1 ఫీట్ వస్తుంది, అక్కడికి ఒక 5-6 ఫీట్ కవర్ అయిపోతుంది. ఆ పైన ఫెన్సింగ్ ఒక 5 ఫీట్ వస్తుంది. మొత్తం కంప్లీట్, ఎందుకంటే ఇప్పుడు చిరుతలు లోపలికి వస్తున్నాయి, ఇక్కడ స్టాఫ్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అదే విద్యార్థులు భయపడుతున్నారు. కనీసం సాయంత్రం 4 అయిందంటే చాలు, ఎవరు కూడా బయటికి బ్లాక్స్ నుంచి బయటికి రాలేనట్టు పరిస్థితి, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది? 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. మొత్తము యూనివర్సిటీ మొత్తం చుట్టూ ఎంత దూరము ఈ ఫెన్సింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది? 1.5 కిలోమీటర్ వరకు వస్తుందండి. ఓకే, ఓకే. సో మొత్తం మీద మీ పేరు సార్? హర్ష అండి. మరి ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ చేపిస్తున్నటువంటి హర్ష గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా యూనివర్సిటీ లోపల శేషాచలం కొండల నుంచి కూడా ఈ చిరుతలు అనేది లోపలికి వస్తున్నాయి కాబట్టి వాటన్నిటినీ అంటే రానియకుండా చేయడానికి ప్రయత్నంలో భాగంగానే ఈ 10 ఫీట్స్ వరకు కూడా ఈ ప్రహరీ గోడలన్నింటినీ కూడా నిర్మిస్తున్నట్లు చెప్తున్నారు. దాదాపుగా ఇది గాన కంప్లీట్ అయితే గాన బహుశా చిరుతలు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి దాటుకునే అవకాశం అయితే చాలా తక్కువ అంటున్నారు. సో మొత్తం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరో నెల రోజుల లోపల, నెల లోపల ఈ వర్క్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా కాలిపోయిన మరకల. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, కాలిపోయిన మరకలు తీసేస్తుంది, ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. అమ్మా, ఇందులో టిక్ టిక్ ఎందుకు? 12 గంటలు టిక్ టిక్ నడిచే తోడుంటే డెటాల్ హో, సురక్షణ నడిచే రోజంతా డెటాల్ టిక్ టిక్ హో. జర్మ్స్ వల్ల వ్యాధుల ప్రమాదం ప్రతి క్షణం ప్రతి చోట, అందుకే నా భరోసా కేవలం డెటాల్. ఇది నిరాటంకంగా అందిస్తుంది 12 గంటల ప్రొటెక్షన్ తోడుగా ఉంటుంది రోజంతా. ప్రాతిపదికన ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మనం చూడొచ్చు, దానికి సంబంధించి మెటీరియల్ అంతా కూడా అంటే రాళ్ళు కావచ్చు, ఇసుక, ఇట్లా సిమెంట్, ఇవంతా కూడా వర్కర్స్ అందరూ కూడా చకచకా వర్క్ జరుగుతుంది. అంటే చాలా రోజుల నుంచి కూడా, ఎందుకంటే తిరుమల కొండలకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు చెప్తున్న గణాంకాల ప్రకారం పెద్ద మొత్తంలో ఏడాదికి కూడా చిరుతల సంఖ్య పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి. అదేవిధంగానే ఏనుగులు ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్లో కావచ్చు, అదేవిధంగా తిరుమల పాపినాశం క్షేత్రాల్లో ఇలాంటి ప్రాంతాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. మరోవైపు చిత్తూరు జిల్లా అంటానగానే ఇట్లా కుప్పం నుంచి కూడా పలంనేరు, అదేవిధంగానే పుంగునూరు, ఇట్లా చంద్రగిరి,
ఇలాంటి ప్రాంతాల్లో కూడా పంట పొలాలపైన వచ్చి ఏనుగులు ఒక పక్క దాడులు చేస్తున్నాయి. దీనికి అంతటికి కారణం తిరుమల కొండలు, అదేవిధంగానే తిరుమల శేషాచలం కొండలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా ఏదైతే ఈ పచ్చదనంతో ఎక్కువగా నిండిపోయిన కారణంగా మరోవైపు ఎత్తైనటువంటి కొండలు, ఎత్తైనటువంటి లోయలు, అదేవిధంగా అటవీ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతున్న కారణంగానే ఈ జంతువులు, వన్యమృగాలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అందువల్లనే పెరుగుతున్నాయి సంతతి కూడా. అందువల్లనే ఈ రకంగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి అనేది కూడా గతంలోనే ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి అనుసంధానంగా ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, లేదంటే కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. అందువల్లనే యూనివర్సిటీ లోపల భవిష్యత్తులో ఈ చిరుతలు లోపలికి రాకుండా అంటే వాటిని కట్టడి చేయడానికి ప్రస్తుతానికైతే ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా చకచకా కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుస్తున్నాయి. మరో నెల లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే బహుశా చిరుతలు లోపలికి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది. చిరుతల దాడులు ఈ రకంగా ఉంటే ఏనుగుల దాడులు కూడా రైతుల్ని, అదేవిధంగానే స్థానిక ప్రజల్ని చాలా రకాలుగా తిరుపతి జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇబ్బందులు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి సమీపంలోని ఈ తిరుమల శేషాచలం అటవీ కొండలకు ఆనుకొని ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో పంట పొలాలని, వరి, టమాటా, ఇట్లా మొక్కజొన్న ఇలాంటి పంటలన్నింటినీ కూడా రైతులకు సంబంధించి ఏనుగులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అంటే ఏనుగుల్ని కట్టడి చేయడానికి కొంతమంది విద్యుత్ తీగలు పెట్టి ఏనుగుల ప్రాణాలకు కూడా హాని కలిగించే ప్రయత్నం చేశారు. కొన్ని ఏనుగులు కూడా గతంలో చనిపోవడం జరిగింది. సో మొత్తం మీద మనం రైతులకు సంబంధించి సహజంగా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అంటే అన్ని రకాల పంటలు పండిస్తూ ఉంటారు. మామిడికాయ నుంచి కావచ్చు, ఇట్లా మొక్కజొన్న, ఇట్లా వరి, ఇలాంటి రకరకాల పంటలు పండిస్తారు. చంద్రగిరి నుంచి ఎక్కువగా ఏనుగుల బెడద రంగంపేట, అదేవిధంగానే ఇట్లా చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో పాకాల, పుంగునూరు, ఇట్లా ఏదైతే కొత్తపేట కావచ్చు, లేదంటే పులిచెర్ల మండలం, ఇట్లా చంద్రగిరి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఏనుగులు అనేది తిరుగుతున్నాయి. మొత్తం కూడా పంట పొలాలు, వరి పంటలు ఎక్కువగా పండిస్తారు, టమాటాలు ఎక్కువ పండిస్తారు. మామిడి పంటలు కూడా, మామిడి చెట్లు కూడా అటవీ ప్రాంతాల్లో ధ్వంసం చేస్తున్నాయి. పుంగునూరులో ఈ ఎక్కువగా బీభత్సం ఉంది. అయితే వీటన్నిటినీ కట్టడి చేయడానికి గతంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కర్ణాటక ప్రభుత్వంతో కొన్ని చర్యలు తీసుకుని అక్కడి నుంచి కూడా కుంకి ఏనుగుల్ని పలంనేరుకి తరలించినప్పటికీ కూడా ఏనుగుల్ని కట్టడి చేయడానికి వాడి కుంకి ఏనుగులు ట్రైనింగ్ ఉన్నప్పటికీ కూడా అవి అందుబాటులో లేదు. వెంటనే జరిగినటువంటి అంటే నష్టం జరిగే సందర్భంలో వాటిని ఆదుకునేటటువంటి ప్రయత్నం రైతులకు సంబంధించి జరగడం లేదనేటువంటి ఆరోపణలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి చాలామంది వాళ్ళ అభిప్రాయం గతంలో కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఏనుగులు చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా ఒక ఒంటరి ఏనుగు పంట పొలాలను ధ్వంసం చేస్తూ కూడా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేయడం జరిగింది స్థానికంగా రైతుల్ని. అదేవిధంగానే ఏదైతే కుప్పంలో కూడా అలాంటి పరిస్థితి గతంలో రావడం జరిగింది. ఆ సందర్భంలో కూడా కొన్ని ఏనుగుల్ని అక్కడికి తరలించి కూడా వాటిని అక్కడ కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. పలమనేరులో ఈ మధ్య కాలంలో ఒక ఏనుగు కూడా చనిపోయినట్టు నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అంటే దానికి పోస్ట్మార్టం నిర్వహించే సందర్భంలో కూడా ఒంటరి ఏనుగు గుంపు ఏనుగులో నుంచి కూడా తప్పిపోయి ఈ రకంగా రైతులకు సంబంధించిన పంట పొలాలపైన దాడులు చేస్తున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం మనం చూస్తున్నట్లయితే కన్నా ఈ ఏనుగులు అంటే ఒకవైపు తిరుమల, తిరుపతి, ఇట్లా తిరుపతి శివారు ప్రాంతాల్లో చిరుతలు పెద్ద ఎత్తున దాడులు చేస్తుంటే రైతులకు సంబంధించి మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చంద్రగిరి, ఇలాంటి పుంగునూరు, ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఈ రకంగా దాడులు చేస్తున్నాయి. వన్యమృగాలు ఎక్కువగా రైతులకు సంబంధించి నష్టం చేకూరుస్తున్న తరుణంలో సాయంత్రం అయితే చాలు ఎక్కడ ఏ పంట పొలాల వద్ద దాడులు చేస్తాయో, ఏ రైతుల్ని అంటే ఇబ్బందులు గురి చేస్తాయనేటువంటి ఆవేదన, ఆందోళన మాత్రం స్థానిక ప్రజల్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫారెస్ట్ అధికారులు ఒకటే చెప్తున్నారు, అంటే అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నటువంటి పంట పొలాలు మాత్రం కొంచెం సుదూరంగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అటవీ ప్రాంతాలకు దగ్గరలో కన్నా పంటలు కన్నా పండిస్తే ఇలాంటి నష్టాలే జరుగుతాయి. కాబట్టి కాస్త ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు కూడా మాత్రం కూడా ప్రస్తుతానికైతే చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం రైతులు చెప్పేది అంటే అంటే ఏదైతే అటవీ ప్రాంతాల వద్ద దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కంచె కానీ లేదంటే ఇట్లా కందకాలు కానీ తవ్వితే గాన రైతులకు ఈ రకంగా ఏనుగులు వచ్చి దాడులు చేసే అవకాశం ఉండదని కూడా వాళ్ళు కూడా గతంలో కూడా కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఒకవైపు తిరుపతి, తిరుమలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ వన్యమృగాల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగింది. అందువల్లనే స్థానిక ప్రజలు, స్థానిక రైతులు, అదేవిధంగానే తిరుమలకి వెళ్ళేటువంటి భక్తులు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పొచ్చు. సో చూద్దాం భవిష్యత్తులో ఇలాంటి వీటిని కట్టడి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.